హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఎన్ని ఎకరాల వరకు జమ కావడం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పినట్టు అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. సో మొత్తానికి ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు అనేది జమ కావడం జరిగింది. రేపు ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి రావన్న దానిపైన కూడా అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో 70 లక్షల రైతులకు సంబంధించి 3,545 కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో మనకి ఎందుకంటే పోయిన నెల 22వ తారీఖు నుంచి రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చెప్పినట్లుగానే రెండో విడతకు సంబంధించి సిద్ధమైనట్లు చెప్తున్నారు అనమాట. సో ఎన్ని ఎకరాల వరకు రిలీజ్ చేయబోతున్నారు ఏంటి? అయితే తెలంగాణలో చాలా మంది రైతులు అడుగుతున్నారు. 70 లక్షల మంది రైతులు ఉంటే అందులో 1 ఎకరం 2 ఎకరాలు అంతకంటే తక్కువ ఉన్న భూమి ఉన్నవారు ఎంతమంది ఉన్నారంటే దాదాపు 36 లక్షల మంది అయితే ఉన్నట్టు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇక ప్రభుత్వం నుంచి ముఖ్యంగా ఏదైతే 70 లక్షల్లో 2 ఎకరాలు ఉన్నవారు, దాదాపు 5 ఎకరాలు ఉన్నవారు 34 లక్షల మంది అయితే ఉన్నట్లు చెప్తున్నారు అనమాట. ఇక గణాంకాల అప్డేట్స్ అయితే అందుతున్నాయి సోషల్ మీడియాలో. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ముఖ్యంగా రైతులకు రైతు భరోసా అనేది ఒకేసారి 5 ఎకరాల వరకు అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు కాబట్టి విడతల వారీగా రిలీజ్ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్లు తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఇక రేపు మరి ఎన్ని ఎకరాల వరకు రిలీజ్ చేయబోతున్నారు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ సార్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రేపు ముఖ్యంగా ప్రభుత్వం చెప్పినట్లుగానే ఇక ఆర్థిక కొరత ఉన్నప్పటికీ రేపు రైతుల ఖాతాలో రైతు భరోసా అనేది రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం రేపు తొలి విడత వచ్చేసి 1000 కోట్ల వరకు రైతులకు రైతు భరోసా సొమ్ము అనేది రిలీజ్ చేయబోతున్నారంటూ అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా అనేది ప్రభుత్వం రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే దాదాపుగా సంఖ్య ప్రకారం చూసుకున్నట్లయితే ప్రభుత్వం 12 లక్షల రైతులకైతే రైతు భరోసా అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు అనమాట. రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా ఈ పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా అనేది మేము అందజేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం సమాయత్తం అయితే కావడం జరిగింది అనమాట. సో ఇక మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో యాసంగి సీజన్ సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్ గా ఏదైతే రైతులకు సంబంధించి కొత్త మార్పులు, కొత్త విధానం అంటూ ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది కదా. సో ఇప్పుడు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టకేలకు ఇక ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన అయితే చేశారనమాట. రైతు భరోసా అనేది రెండవ విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. సుదీర్ఘ విరామం తర్వాత ప్రభుత్వం నెలలో తొలి విడత రైతు భరోసా నిధులు అనేది జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ తరుణంలోనే ప్రభుత్వం చెప్పేసింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సాగు చేస్తున్నారో, ఎవరైతే పట్టాలు కలిగి ఉన్నారో, ఎవరైతే భూభారతిలో ఏదైతే లిస్ట్ లో పేరు అయితే ఉందో వారందరికి ఇస్తామని చెప్పారు. కొత్త వారికి కూడా అవకాశం కల్పిస్తామని చెప్పే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగింది కదా. సో ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపుగా 86,000 మంది రైతులు అప్లికేషన్ చేసుకుంటే దాంట్లో 62,000 మంది రైతులకు కొత్తగా దరఖాస్తులకు అర్హత పొందారనమాట. వారందరికీ ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. 2-3 విడతల కోసం రైతులు నిరీక్షిస్తున్నారు. ఇదే సమయంలో ధాన్యం సేకరణ నిధులు జమ పైన ప్రభుత్వం స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది. ధాన్యం సేకరణ డబ్బులు వారం రోజుల్లోగా జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది అనమాట. ఇక ముఖ్యంగా ధాన్యం సేకరణ నిధులు వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రకటించే ప్రయత్నం చేశారు. రైతులు పండించినటువంటి ప్రతి గింజను కూడా కొనుగోలు చేస్తామని, అమ్మిన రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది జమ చేస్తున్నామని చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ధరణి స్థానంలో కొత్తగా భూభారతి పోర్టల్ ను తీసుకొచ్చి ల్యాండ్ రికార్డ్ లో పారదర్శకత తెచ్చి రైతులకు మేలు చేస్తున్నామని కూడా చెప్పారు. అదేవిధంగా రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలు కూడా అమలు చేస్తుందని పొంగులేటి చెప్పుకొచ్చారనమాట. రైతులకు రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నామని గుర్తు చేశారు. రైతు భరోసా తొలి విడత సాయం అయితే విడుదల చేశామని చెప్పేసి నెలాఖరులోగా అన్ని ఎకరాలకు కూడా ఇవి పైసలు అనేది అందజేస్తామనే ప్రయత్నం అయితే చేశారనమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పంట పెట్టుబడి సాయం ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎవరికి పడతాయంటే రేపు ముఖ్యంగా 10:30 గంటలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
ఒక ఎకరం పైన 2 ఎకరాలు, ఆ పైన 3 ఎకరాలు ఉన్న రైతులకు నిధులనేది అకౌంట్‌లో డబ్బులనేది జమ కావడం జరుగుతుందని జెప్పేసి తాజాగా అప్‌డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద రైతు భరోసా అనేది ఇప్పటికే ఓవరాల్‌గా ఒక ఎకరం ఎన్ని ఎకరాలున్నా ఒక ఎకరం గదా! రేపు ఎన్ని ఎకరాలున్నా గూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 ఎకరాలు, 3 ఎకరాలు ఏదైతే డబ్బులనేది అకౌంట్‌లో అయితే డబ్బులు పడడం జరుగుతుందని జెప్పేసి అప్‌డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం అంతా అందజేస్తున్నారు గదా! ఇందులో చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే ఈ రైతు భరోసాకు సంబంధించి గూడా రేషన్ కార్డ్ ముడిపెట్టుకోబోతున్నారు. ఎందుకంటే 2,00,000 నుంచి 3,00,000 రేషన్ కార్డులు గూడా తొలగించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లయితే చేయడం జరిగిందనమాట. సో, దీనివల్ల ఏమవుతున్నారంటే వారందరి రేషన్ కార్డులనేది తొలగించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లయితే చేసింది. అయితే రాష్ట్రంలో రైతు భరోసా అనేది రావాలంటే తప్పనిసరిగా పట్టా పాస్ పుస్తకాలు ఇవన్నీ ఉన్న వారికైతే ఇస్తామని చెప్పే ప్రయత్నం చేశారు గదా! గతంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇక ప్రభుత్వం ఏం చెప్పిందనంటే అందరికి ఇస్తామని చెప్పారు. పంట వేసినా వేయకపోయినా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మీరు కరెక్ట్‌గా వ్యవసాయం చేయాలి. అది కూడా సాగు చేయాలి. అటువంటి వారికి మాత్రమే ఈ పైసలనేది రైతుల ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుందని చెప్పేసి తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి గదా! సో, మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఆర్‌బీఐ దగ్గర నుంచి అప్పు రూపంలో సేకరిస్తున్నారు గదా! అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే బహిరంగ మార్కెట్‌లో రుణాలకు సంబంధించి షెడ్యూల్ తాజాగా విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రం కూడా అందులో పాల్గొందనమాట. సో, ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఏప్రిల్ 7 తారీఖునే 3,900,00,00,000 అనేది అప్పు రూపంలో తీసుకోవడం జరిగిందనమాట. ఇక అదే విధంగా ఏప్రిల్ 21 తారీఖున ఈ రైతు భరోసా పడ్డ తర్వాత మరొక 2,000,00,00,000 ప్రభుత్వం తీసుకోనుంది. సో, ఎందుకంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అనేది ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు కొన్ని కండిషన్లు అని చెప్పేసి పైలట్ ప్రాజెక్ట్ కింద సర్వే చేసి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు గదా! అయితే ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతం గతంలో ఇచ్చిన మాదిరిగానే ఇప్పుడైతే అందజేస్తున్నారు. కొత్త రూల్స్ అంటే ఏమైతే లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వ్యవసాయం చేస్తున్న వారికైతే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే సోషల్ మీడియాలో అందుతున్న అప్డేట్స్ ప్రకారం ఏందంటే రైతు భరోసా అనేది రేపు రిలీజ్ చేస్తామని చెప్తున్నారు గానీ రైతు భరోసా ఇప్పట్లో ఇవ్వరు. రైతు భరోసాను కూడా రద్దు చేసేయాలనే విధంగా కూడా ఉన్నారంటూ అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిధుల కొరత ఒక సీజన్ అయిపోయినాక మరొక సీజన్‌లో ఇలా సమయానికి ఇవ్వకపోవడం రైతుల్లో అయితే ఆందోళన నెలకొంది. ఇప్పుడు రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే తప్పనిసరిగా ఇస్తామని చెప్తున్నారు. నిధుల కొరత ఉంది కాబట్టి. సో, ఇప్పటికే దాదాపు 9,000,00,00,000 అవసరం పడుతున్నాయి. ఈ పథకాలన్నిటికీ డబ్బులు కావాలంటే మరింత బడ్జెట్ అప్పుగా మారుతుంది కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్కార్ అయితే ఇక మొత్తం మీద అయితే సాగు చేయాలి. వచ్చే సీజన్ సంబంధించి అత్యంత ఖచ్చితంగా ప్రతి గ్రామంలో భూమిని సర్వే చేస్తారనమాట. వీళ్ళు ఫోటోలు సైతం ఇప్పుడు కరువు పనులు ఏ రకంగా అయితే వారు వస్తున్నారా లేదా అనేది ఫోటో తీస్తారో సేమ్ అలా కూడా తీస్తారనమాట. రైతు ఫోటో ఇక అదే విధంగా పంట వేసిన ఫోటో ఇవన్నీ కూడా తీసుకుంటారనమాట. అప్పుడు మాత్రమే రైతు భరోసా ఇవ్వబోతున్నారు. సో, మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు రైతు భరోసా అనేది సమయం అయితే ప్రభుత్వం చెప్పినట్టుగానే రావడం అయితే జరిగింది. సో, రేపు మనకు ఇస్తారా? ఇవ్వరా? అనే దానిపైన కూడా ఉత్కంఠ నెలకొంది కాబట్టి రేపు మనకు రిలీజ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. సో, ఇక రేపు కాకపోతే ఈ నెల చివరాఖరు నుంచి ఒకేసారి 5 ఎకరాల వరకు కూడా కుదించి ఒకేసారి అందరికి ఒకేసారి అయితే ఇవ్వబోతున్నారంటూ అప్డేట్స్ అయితే అందుతుంది అన్నమాట. చూడాలి మరి. మొత్తం మీద రైతులకు సంబంధించి రైతు భరోసా ఉన్నటువంటి తాజా సమాచారం అన్నమాట.